హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారండి అందరూ? నేనైతే ఇంకా ఇవాళ పాపనైతే స్కూల్కి పంపలేదండి. చాలా ఫీవర్గా ఉందన్నమాట, ఇంకా తగ్గలేదు. సో ఇంకా ఇంటి దగ్గరే ఉంచేసాను. పని అయితే అయిపోయింది మొత్తం. తనకేమో ట్యాబ్లెట్స్ వల్ల వాటి వల్ల నోరంతా చేదుగా ఉందని చెప్పేసి చారైతే కాయముందనమాట. సో అందుకని నేనైతే కొంచెం చక్కగా తనకి నోటికి బాగుండేలాగా అయితే కనుక టమాటా చారు అయితే కనుక కాసాను. కొంచెం చింతపండు మళ్ళీ దగ్గు ఎక్కువ అయిద్దని అన్నారని చెప్పేసి కొంచెం మరి చింతపండు కూడా తక్కువే వేసాను అనమాట. సో తనైతే కనుక కొంచెం చారన్నం అయితే తినిందండి. అసలు 2 days ఫీవర్ ఏమో కానీ చాలా అంటే చాలా నీరసం అయిపోయింది. సో స్కూల్లో వాళ్ళు ఏమైతే కనుక ఫోన్ చేశారనమాట. ఏంటంటే తనకి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నారు. నేనేమనుకున్నానంటే ఎగ్జామ్స్ ఉంటే మార్నింగ్ తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించేసి తీసుకొచ్చేయచ్చులే అనుకున్నాను. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే 2 ఎగ్జామ్స్ ఉన్నాయండి, 8వ తారీఖు వరకు ఉన్నాయని చెప్పారనమాట. అదే ఏం చేయాలో తెలియట్లేదు. పర్మిషన్ అడిగి ఒకేసారి 2 ఎగ్జామ్స్ రాయించేయచ్చు అని అంటున్నారు. చూద్దాం ఇవాళ కనుక కొంచెం తనకి తగ్గితే కనుక మరి పర్మిషన్ అడిగి ఒకేసారి 2 ఎగ్జామ్స్ రాయించేయడమా, లేకపోతే తను కూర్చోగలదో లేదో ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి చేద్దామన్నమాట. ఏంటో తెలియదండి, అసలు ఎలా ఉందంటే బాగానే ఉంటుంది, ఫీవర్ తగ్గింది, మళ్ళీ వచ్చేసి నైట్కి వస్తుంది ఫీవరు. కొంచెం మెడిసిన్ వేసినాక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైంకి బాగా జ్వరం వచ్చేస్తుంది అనమాట. డాక్టర్ గారిని అడిగితే ఇలా అని 3 days వాడండి, చూద్దాము ఒకవేళ తగ్గకపోతే కనుక అని అన్నారు. సరే ఇంక 3 days అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంక ఇవాళ కూడా నైట్ చూడాలి ఏమన్నా వస్తుందా లేదా అని చెప్పేసి ఇంకా దాన్ని బట్టి అయితే కనుక ఇంకా టెస్ట్ చేయడమో ఏంటో తెలిసిద్ది అనమాట. పిల్లలకి ఏదన్నా వస్తే ఇంట్లో అసలు ఏమీ తోచదండి. అసలు హ్యాపీగా వాళ్ళు నవ్వుతూ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి వాళ్ళకి కావాల్సినవి వండించుకొని తింటూ వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటుంటే అదొక హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి బాగోపోతే మాత్రం అస్సలు ఏమీ తోచదనమాట. నాకైతే అసలు మరీ అస్సలు మా పాపకి ఏమన్నా కొంచెం ఇదైనా కూడా ఏంటో నేను డల్ అయిపోతూ ఉంటానన్నమాట. తను అలా నవ్వుతూ ఉంటే అది కావాలి ఇది కావాలి నన్ను అడుగుతూ ఉంటుంటే నాకు ఒక ఇదిగా ఉంటుంది అనమాట. నేనేమైనా చేసి ఏది ఇచ్చినా కూడా నాకు వద్దు తినబుద్ధి కావట్లేదు అని అంటుంటే నాకు కొంచెం బాధగా ఉంటుంది. ఏంటో ఉట్టప్పుడు పిల్లల్ని కసురుతాం తిడతాం కానీ వాళ్ళకి హెల్త్ బాగోకపోతే మాత్రం అస్సలు ఉండలేరండి ఏ తల్లిదండ్రులు కూడా. అసలు నేనైతే ఇంకా అలా చారైతే కాసానండి. ఇంకా కొంచెం టీ పెట్టుకొని తాగేసాను. ఇంకా టిఫిన్ అయితే ఇంకా పాపకు బాగాలేదు కాబట్టి ఇంకా ఇడ్లీయే వేస్తున్నాను. ఇంట్లో ఇంకా అందరం ఇడ్లీయే తింటున్నాం అనమాట. వాటర్ కూడా బాగా కాచి ఇస్తున్నానండి. అసలు మళ్ళీ పడితే అలా ఇవ్వటం లేదనమాట. కాచి తనకి మొత్తం అంతా ఫిల్టర్ చేసి మరీ ఇస్తున్నాను వాటర్ అయితే కనుక. జాగ్రత్త అండి, అసలు వర్షాలు పడ్డం వాటి వల్ల ఇటు వల్ల కూడా కొంచెం హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వైరల్ ఫీవర్స్ బాగా ఉన్నాయండి. అసలు చాలామందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయంట. మీరు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కనుక వాళ్ళు అదేంటంటే ఎలా ఉంటుందంటే ఫీవర్ రాగానే సిక్ అయిపోతారు బాగా. అసలు మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా డేస్ పట్టిద్ది. రావడానికి ఏదైనా ఈజీగా వచ్చేసిద్ది కానీ తగ్గడం మాత్రం చాలా లేట్గా తగ్గిద్ది అనమాట. ఒకవేళ తగ్గిన ఫేస్లో కానీ బాడీలో కానీ ఆ నీరసం అనేది ఈజీగా తెలిసిపోతుంది పిల్లలందరికీ. ఇంకా జాగ్రత్త అండి. ఇంకా రండి, అసలు ఇది వచ్చింది ఏంటో కలర్స్గా ఉంది, ఆరెంజ్ లాగా. ఏంటో అర్థం కావట్లేదు అనమాట. వింతగా ఉంటాయండి. అసలు మాకు వచ్చేసి ఇక్కడ ఖాళీ స్థలం ఉండడం వల్ల కొంచెం వర్షం పడినా అసలు ఎలా ఉంటుందంటే మొత్తం వింతగా వస్తాయి పురుగులన్నీ కూడా. అసలు నేనైతే ఇంకా వాటన్నిటినీ చీపురుకు తీసుకొని అన్నీ బయటకు పంపించడమే సరిపోయిద్ది. ఏంటో తెలీదు, చాలా వింతగా జలగలు అయితే బాగా వస్తున్నాయండి. అసలు అలా గోడకు అతుక్కుపోతాయి అన్నమాట. నాకైతే అసలు ఎంత భయమో, బట్టలకి ఏమన్నా అలా ఉండిపోతాయేమో అని. చూడండి అసలు ఎక్కడ అసలు మరి ఎవ్వరు కూడా ఏం పట్టించుకోరండి. అసలు ఈ స్థలం అంతా ఎంత చెత్తగా ఉంటుందో అసలు. ఇంకా మొన్న అయితే ఈ జాంకాయ వచ్చిందండి.
నేను కోద్దాంలే కొంచెం పండినాక అనుకున్నాను. మరి ఏమైందో ఏమో తెలియదు ఆ జాంకాయకి. చూడండి, చూసారా అసలు చెట్టుకే ఉంది. మరి ఎందుకు అలా అయిద్దో నాకు ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి. మరి అసలు ఎందుకు అలా అయిపోయిందో జాంకాయ అర్థం కావట్లేదు. చాలా బాగా వచ్చాయి కాయలన్నీ కూడా, చెట్టు అంతా కూడా మరి ఎందుకో ఎండిపోయింది. అక్కడైతే కనుక ఉన్నాయండి 2 కాయలు, ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. కనపడుతున్నాయా? ఇదిగోండి, అది కోద్దామైతే అని అనుకుంటున్నాను. చాలా తింటే కూడా హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి. ఇంకా చెట్టు అయితే కనుక ఇలాగా. మరి ఆ స్థలం ఏంటోనండి, చూసారా అసలు వర్షం పడిందంటే మాత్రం నాకు ఒక పెద్ద పనేనండి. ఎందుకంటే అసలు మొత్తం అన్ని పురుగులు ఉంటాయి అన్నమాట. అసలు మా పాప అయితే కొంచెం చదువుకుంటుందండి, రేపు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పేసి చదువుకుంటుంది అనమాట. నేనైతే ఇంక ఇవాళ షాప్కి అయితే వెళ్ళట్లేదు. ఇంకా మా వారే ఉన్నారు, తనే ఇంకా ఉంటాలే వద్దులే ఇంటి దగ్గరే ఉండిపో అని అన్నారు అనమాట. బాగాలేదు కదా, ఇంకా తనకి తీసుకువెళ్ళిన అటు ఇటు తిప్పి ఇంకా డల్ అయిపోద్ది అని చెప్పేసి, లేదంటే కనుక ఈ పాటికి తన స్కూల్లో ఉండేది, మేమైతే షాప్లో ఉండేవాళ్ళం అనమాట. డైలీ మా వర్క్ అయితే ఇంకా అలా అయిపోతూ ఉంటుంది. సో ఇంకా నేను కూడా ఇంటి దగ్గరే ఉండిపోయాను, ఇంకా తనని చూసుకుంటూ. ముందు తను లెగిస్తే కొంచెం ఓపిక తెచ్చుకొని మా పనులు మేము చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా అదేనండి ఈ వీడియో కనుక. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్. నాకు ఒక్కదానికి అని కాదండి, ప్లీజ్ ఎవరైతే న్యూగా స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒక్క చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమి డబ్బులు వచ్చేయండి, ఏంటంటే ఒక సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.